ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వచనము. యెహోవా, నీవే మా తండ్రివి, మేము మట్టిమి, నీవు మా కుమ్మరివి, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ఈ వచనములో ప్రవక్త అయిన యెషయా దేవునికి మరియు మనిషికి మధ్య ఉన్న అద్భుతమైన సంబంధాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. కుమ్మరి మట్టిని తన ఇష్టానుసారముగా అందమైన పాత్రగా మలిచినట్లే దేవుడు కూడా మన జీవితాలను తన చిత్తము ప్రకారం మలచాలని కోరుకుంటూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినప్పుడు యెహోవా మన తండ్రి, నీవే మా తండ్రివని యెషయా చెబుతూ ఉన్నాడు. తండ్రి తన పిల్లలను ప్రేమిస్తాడు, వారికి అవసరమైన దానిని సమకూరుస్తాడు, తప్పు చేసినప్పుడు సరిదిద్దుతాడు. అలాగే దేవుడు కూడా ప్రేమతో మనలను నడిపిస్తాడు. దేవుని నమ్మిన వారికి ఆయన పిల్లలయ్యే అధికారము ఇచ్చాడు. మనము మట్టికి సొంత ఆకారము ఉండదు. కుమ్మరి చేతిలో అది ఎలా మలచబడుతుందో అలా మారుతుంది. దేవుని ఎదుట వినయముతో ఉండాలి. మన సొంత ఇష్టాన్ని కాకుండా దేవుని చిత్తాన్ని అంగీకరించాలి. గర్వము దేవుని పనికి అడ్డంకి అవుతుంది. దేవుడు గర్విష్ఠులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తానని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అంత మాత్రమే కాకుండా దేవాది దేవుడు కుమ్మరి మంచి పాత్ర తయారు చేయడానికి ఎంతో ఓర్పుతో పనిచేస్తాడు. కొన్నిసార్లు మట్టిని మళ్ళీ ముద్ద చేసి కొత్త పాత్రగా చేస్తాడు. అలాగే దేవుడు మన జీవితాల్లో కష్టాలు, పరీక్షలు అనుమతించి మనలను మరింత యోగ్యులుగా తయారు చేస్తాడు. ఆయన పని ఎప్పుడూ మన మేలు కోసమే. కుమ్మరి చేతిలో మట్టి ఉన్నట్లే మీరు నా చేతిలో ఉన్నారని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. మనం ఆయన చేతి పని. దేవుడు ప్రతి ఒక్కరిని ప్రత్యేక ఉద్దేశముతో సృష్టించాడు. మన జీవితానికి విలువ ఉంది. దేవుడు మనలను తన మహిమ కొరకు ఉపయోగించాలనుకుంటున్నాడు. ఆయనకు పూర్తిగా సమర్పించుకుంటే ఆశీర్వాదకరమైన పాత్రలుగా మారుతాం. కనుక ప్రియులారా, మనమే మలుచుకోవాలని ప్రయత్నించకుండా దేవుని చేతిలో అప్పగించుకోవాలి. ప్రార్థనలో నిలకడగా ఉండాలి. దేవుని వాక్యానికి విధేయులుగా ఉండాలి. పరిశుద్ధాత్మ నడిపింపును అంగీకరించాలి. పరీక్షలలో కూడా దేవుని మీద నమ్మకము ఉంచాలి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.